ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది యాస్గార్డియన్ హిస్టరీలోని మోస్ట్ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ ఫైట్ గురించి. ఒకవైపు వరల్డ్ కింగ్ థోర్, ఇంకోవైపు మల్టీవర్స్ కింగ్ లోకి. ఒకవైపు బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్ ఫాదర్, ఇంకోవైపు ఎంసీయూ లోకి సిరీస్ తర్వాత గాడ్ ఆఫ్ మల్టీవర్స్ గా మారిన లోకి. వీళ్ళిద్దరు తలపడితే అది కేవలం ఒక ఫైట్ మాత్రమే కాదు, అది డెస్టినీకి ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎవరి పవర్ ముందు మల్టీవర్స్ షేక్ అవుతుందో ఈ రోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇంటూ ది ఎండ్ ఆఫ్ టైం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ follow me on Instagram and Telegram. Links in description section. So let's start our video. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా వరల్డ్ కింగ్ థోర్ యొక్క ఆర్జిన్ గురించి చూస్తే ఇది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్యూచర్ లో జరిగే కథ. థోర్ ఇప్పుడు ఆల్ ఫాదర్, ఓడిన్ పవర్స్ అన్ని ఇతనికి వచ్చాయి. కానీ పాపం యాస్గార్డ్ డిస్ట్రాయ్ అయింది. అందరు యాస్గార్డియన్స్ చనిపోయారు. కింగ్ థోర్ ఒకడే మిగిలి యూనివర్స్ ని గోడ్ ది గాడ్ బుచ్చర్ లాంటి థ్రెట్స్ నుంచి కాపాడుతున్నాడు. ఇప్పుడు మనం మల్టీవర్స్ కింగ్ లోకి యొక్క ఆర్జిన్ గురించి మాట్లాడుకుందాం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి సీజన్ 2 ఫినాలే తర్వాత లోకి గాడ్ ఆఫ్ స్టోరీస్ గా మారాడు. తన సొంత లైఫ్ ని సాక్రిఫైస్ చేసి డైయింగ్ టైమ్ లైన్స్ అన్ని తన చేతులతో హోల్డింగ్ చేస్తూ ది మల్టీవర్స్ గా మారాడు. ఇప్పుడు ఇతను మల్టీవర్స్ కి హార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా వరల్డ్ కింగ్ థోర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే ఈ వరల్డ్ కింగ్ థోర్ దగ్గర ది ఓడిన్ ఫోర్స్ ఉంది. దీన్ని ఇప్పుడు థోర్ ఫోర్స్ అని కూడా అంటారు. థోర్ దగ్గర ఇప్పుడు అన్లిమిటెడ్ మ్యాజిక్ ఎనర్జీ ఉంది. రియాలిటీని రీరైట్ చేయగలడు. థోర్ దగ్గర మ్యోల్నిర్ అలాగే డిస్ట్రాయర్ ఆర్మ్ కూడా ఉంది. థోర్ కు ఒక చెయ్యి లేదు, దాని బదులు డిస్ట్రాయర్ ఆర్మ్ చెయ్యి ఉంది. మ్యోల్నిర్ ఇంకా గట్టిగా కొట్టగలదు. థోర్ దగ్గర గాడ్ బ్లాస్ట్ ఉంది. యూనివర్స్ ని నాశనం చేసే ఎనర్జీ బ్లాస్ట్ ఇది. థోర్ దగ్గర కాస్మిక్ స్టార్మ్స్ ఉన్నాయి. గెలాక్సీ స్టైల్ స్టార్మ్స్ ని క్రియేట్ చేయగలడు. ఇప్పుడు మనం మల్టీవర్స్ కింగ్ లోకి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ఈ లోకి టైమ్ లైన్ కంట్రోల్ చేయగలడు. లోకి ప్రతి టైమ్ లైన్ ని కంట్రోల్ చేయగలడు. టైం ని ఫ్రీ చేయడం, రివర్స్ చేయడం ఇతనికి చాలా ఈజీ. ఇతని దగ్గర రియాలిటీ వ్రాపింగ్ పవర్ ఉంది. గాడ్ ఆఫ్ స్టోరీస్ గా లోకి ప్రతి కథని ప్రతి స్టోరీని మార్చేయగలడు. మల్టీవర్స్ కింగ్ లోకి ఓమ్ని ప్రెసెన్స్, మల్టీవర్స్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలడు. ఇతను ఒక మ్యాజిక్ మాస్టరీ. లోకి మ్యాజిక్ ఇప్పుడు నార్మల్ ఇల్యూషన్స్ కాదు, అవి అబ్సల్యూట్ రియాలిటీ. ఇప్పుడు మనం వీళ్ళ ఫీట్స్ గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ కింగ్ థోర్ యొక్క ఫీట్స్ గురించి చెప్పాలంటే గ్యాలక్టస్ ని తరిమి కొట్టాడు. గోడ్ ది గాడ్ బుచ్చర్ ని డిఫీట్ చేశాడు. యూనివర్స్ ఎండ్ అయిపోతున్నప్పుడు కూడా ఒక్కడే నిలబడి ఫైట్ చేశాడు. ఇంకా మల్టీవర్స్ కింగ్ లోకి యొక్క ఫీట్స్ గురించి చెప్పాలంటే హీఈస్ లిటరలీ హోల్డింగ్ ది ఎంటైర్ మల్టీవర్స్ టుగెదర్. టైమ్ లైన్ ముక్కలైపోతుంటే తన చేతులతో అవి అన్ని అతికించేసి ద మల్టీవర్స్ ని క్రియేట్ చేశాడు. తను లేకపోతే ఎంసీయూ లో మల్టీవర్సే లేదు. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా వరల్డ్ కింగ్ థోర్ యొక్క స్ట్రెంత్ గురించి చూస్తే ఫిజికల్ రా పవర్ అండ్ డివైన్ మ్యాజిక్, కాంబాక్ట్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. ఇతని వీక్నెస్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ వల్ల థోర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. థోర్ ఇంకా ఫిజికల్ వరల్డ్ రూల్స్ కి కొంచెం బౌండ్ అయి ఉంటాడు. మల్టీవర్స్ కింగ్ లోకి యొక్క స్ట్రెంత్ గురించి చెప్పాలంటే అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ టైం అండ్ ఫేట్. ఇతను మల్టీవర్స్ కి సెంటర్ పాయింట్. ఇతని వీక్నెస్ ఏంటంటే ఐసోలేషన్. లోకి తన థ్రోన్ ని వదిలేసి వచ్చాడంటే టైమ్ లైన్స్ అన్ని మస్ అయిపోతాయి. సో ఇతను ఫైట్ చేయాలంటే మల్టీవర్స్ ని రిస్క్ లో పెట్టాలి. ఇప్పుడు మనం వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇమాజిన్ ఏ ఫైట్. వరల్డ్ కింగ్ థోర్ తన గాడ్ బ్లాస్ట్ తో లోకిని అటాక్ చేస్తే లోకి టైం ని ఒక సెకండ్ లో రివర్స్ చేసి ఆ బ్లాస్ట్ అస్సలు అవ్వకుండానే చేయగలడు. థోర్ ఫిజికల్ గా గట్టిగా గుద్దితే లోకి రియాలిటీని మార్చి థోర్ పంచిని ఒక ఫ్లవర్ లాగా మార్చేయగలడు. వరల్డ్ కింగ్ థోర్ మ్యాజిక్ లో తోపే కానీ లోకి ఇప్పుడు మ్యాజిక్ కి సోర్స్ అయిపోయాడు. లోకి ఒక ఆలోచన చేస్తే థోర్ కథ థోర్ స్టోరీనే మార్చేయగలడు. లోకి ఇప్పుడు నేరేటివ్ ని కంట్రోల్ చేస్తాడు. సో థోర్ గెలిచే ఛాన్సే లేదు. ఫైనల్ గా వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారంటే నా ఒపీనియన్ లో మల్టీవర్స్ కింగ్ లోకి. రీజన్ సింపుల్ భయ్య. వరల్డ్ కింగ్ థోర్ ఎంత స్ట్రాంగ్ అయినా ఇతను మల్టీవర్స్ లో ఒక క్యారెక్టర్ మాత్రమే. కానీ లోకి ఇప్పుడు ఆ మల్టీవర్స్ ట్రీకే ది లైఫ్. లోకి దగ్గర ఉన్న టైం కంట్రోల్ ఇంకా నేరేటివ్ మల్టిప్లేషన్ ముందు ఫిజికల్ స్ట్రెంత్ ఇంకా ఓడిన్ ఫోర్స్ పనిచేయవు. లోకి ఒక చిట్కే వేస్తే థోర్ టైం లైన్ ఎరేస్ అయిపోవచ్చు. సో ద గాడ్ ఆఫ్ స్టోరీస్ టేక్స్ ది క్రౌన్ ఓవర్ ది ఆల్ ఫాదర్. సో ఫ్రెండ్స్, ఇది మన బ్రదర్ వర్సెస్ బ్రదర్ బ్యాటిల్ గురించి. వరల్డ్ కింగ్ థోర్ తన మ్యోల్నిర్ తో లోకి ట్రీని నరికేస్తాడంటారా, లేక లోకి తన చేతులతో థోర్ డెస్టినీని మార్చేస్తాడంటారా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టీమ్ థోరా లేక టీమ్ లోకియా అని. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి మాస్ కంపారిజన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.